హలో ఎవ్రీవన్. ఈ రోజుకి ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోనే మనం ఫీమేల్ లీడ్ బెన్‌ని చూస్తాం. తను స్టడీస్ కంప్లీట్ చేసి అబ్రాడ్‌కి వస్తుంది జాబ్ చేయడానికి. అలాగే తనకొక కంపెనీలో జాబ్ వస్తుంది. అది కూడా అందరికంటే యంగెస్ట్ ఇంజినీర్‌గా తనకి పేరొస్తుంది. తనొక రెస్టారెంట్‌లో వాష్‌రూమ్‌కి వెళ్ళి హ్యాండ్స్ వాష్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే తన దగ్గరికి ఒక ఓల్డ్ పర్సన్ వస్తాడు. తనని హెరాస్ చేస్తూ ఉంటే తనేమో అతన్ని ఫుల్‌గా కొడుతూ ఉంటుంది. అదే టైంలో ఒక పురాతనమైన వస్తువు కింద పగిలిపోతుంది. సో, తను అనుకుంటూ ఉంటుంది, ఈ వస్తువు ఎవరిదో అని అనుకుంటుంది. అలాగే అతన్ని కొడుతూ ఉంటే, "నీకెంత ధైర్యం నువ్వు నన్ను కొట్టడానికి" అని ఓల్డ్ పర్సన్ అంటాడు. "నీలాంటి పర్సన్‌ని కొట్టడమే బెటర్. ఎవరైనా లేడీస్ వాష్‌రూమ్‌కి వస్తారా? ఇలా లేడీస్‌ని హెరాస్ చేస్తారు. ఈ వాష్‌రూమ్‌కొచ్చి కొంచెమైనా బుద్ధి లేదా?" అంటే అని చెప్పి అతన్ని కొట్టి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటే, తనేమో గార్డ్స్‌తో పట్టుకోమంటాడు. తనేమో పరిగెట్టుకుంటూనే వెళ్తుంది. సడెన్‌గా మన డ్రామాలోని మెయిన్ లీడ్ మిస్టర్ జీని గుద్దుకుంటుంది. అతన్ని చూడగానే వావ్! ఈ పర్సన్ ఎవరు? ఇంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడు అని అనుకుంటుంది. అప్పుడే ఆ ఓల్డ్ పర్సన్ ఏమో వెనకాలొస్తూ మిస్టర్ జీ మీరిక్కడ ఏం చేస్తున్నారు అని అంటాడు. ఎందుకంటే జీ చాలా పెద్ద మిస్టీరియస్ పర్సన్. అతనంటే ప్రతి ఒక్కరికి భయమే కాబట్టి. తనేమో అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే అతనేమో తన హ్యాండ్ పట్టుకొని సరే మనం కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అని అంటాడు. ఆ పర్సన్ ఏమో అలానే నిలబడితే జీ అడుగుతాడు, "నువ్వెందుకు కూర్చోలేదు?" అని అడుగుతాడు. చెప్పాలంటే అక్కడ ఓన్లీ 2 చైర్స్ మాత్రమే ఉంటాయి. కావాలని జీ అలా అడుగుతాడు. "లేదు మిస్టర్ జీ మీరు ఏం పర్వాలేదు" అని అంటాడు. "సరే ఏం జరిగిందో ఎక్స్‌ప్లెయిన్ చెయ్యు" అని ఆ పర్సన్ అడగగానే, "తను ముందు నన్ను కొట్టింది, హరాస్ చేయడానికి ట్రై చేసింది" అని అంటూ ఉంటే ఇమ్మీడియేట్‌గా జీ ఏమో తనని అడుగుతాడు. "సరే నువ్వు చెప్పు ఏం జరిగిందో" అంటే, "వావ్! మా పేరెంట్స్ లానే ఇతను కూడా అమ్మాయిలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు" అని చెప్తూ ఉంటుంది. తను లేడీస్ వాష్‌రూమ్‌కొచ్చి మరి నన్ను హరాస్ చేయడానికి ట్రై చేశాడు. అందుకే నేను అతన్ని కొట్టాను అని అంటూ ఉంటే, అతనేమో లేదు లేదు అని అంటాడు. అవునా! ఒకసారి నీ హ్యాండ్స్ ముందు పెట్టు అనగానే, అతనేమో హ్యాండ్స్ ముందు పెడతాడు. ఇమ్మీడియేట్‌గా హాట్ హాట్ చాయ్‌ని ఏ హ్యాండ్స్‌తో నేను టచ్ చేశాడు అంటే 2 హ్యాండ్స్ అనగానే, 2 హ్యాండ్స్ మీద వేడి వేడి చాయ్‌ని పోస్తూ ఉంటే, ఫస్ట్ వెన్నేమో పాపమని అయినా ఈ పర్సన్ డిజర్వ్ అవుతాడు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో, ఇమ్మీడియేట్‌గా పోలీసులకి కూడా కాల్ చేసి అప్పుడే పోలీసులొచ్చి అతన్ని అరెస్ట్ చేస్తారు. సో, తనేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ సో మచ్ నాకు హెల్ప్ చేసినందుకు అని, థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే, అప్పుడే అతను అడుగుతూ ఉంటాడు, "సరే నువ్వు ఆ ఫైటింగ్‌లో ఒక పురాతన వస్తువుని పగలగొట్టావు కదా! అది నాదే" అనగానే తనేమో సారీ కానీ ఎంత అమౌంట్ అవుతుందో చెప్తారా? నేను పే చేస్తాను అని అంటూ ఉంటుంది. అప్పుడే అసిస్టెంట్ అంటాడు, "జస్ట్ 60 మిలియన్స్" అనగానే, "ఏంటి 60 మిలియన్సా?" అని వెనక్కి తిరిగి లెక్కేసుకుంటూ ఉంటుంది. నేనిప్పుడు పార్ట్ టైమ్ వర్క్ చేస్తున్నాను. ఇంకొన్ని డేస్ అయితే ఫుల్ టైమ్ జాబ్ వస్తుంది. అది కూడా ఇయర్లీ మంత్లీ 2,00,000 మాత్రమే వస్తుంది. అలా 350 ఇయర్స్ ఫుడ్ కూడా తినకుండా చేసినా కానీ నేను ఇతనికి మనీ పే చేయలేను కదా అని అనుకుంటుంది. అప్పుడే బెన్నేమో మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈ పర్సన్ ఏదో నన్ను చూసి జాలిగా ఫీల్ అయ్యి హెల్ప్ చేయడానికి వచ్చాడనుకున్నా. కానీ తన వస్తువు పగిలింది అని మనీ కోసం వచ్చాడా అని అనుకుంటుంది. అప్పుడే అసిస్టెంట్ ఏమో నవ్వుతూ ఉంటాడు. ఎందుకంటే అసిస్టెంట్‌కి తెలుసు కదా! ఆ వస్తువు రెస్టారెంట్‌కి ఓనర్‌ది. అలాగే ఓనర్ దగ్గరికి అసిస్టెంట్ వెళ్ళి మీ పురాతన వస్తువు పగిలిపోయింది అనగానే అతనేమో ఏడుస్తూ ఉంటే చూడు మా బాస్ దీనికి ఆ వస్తువుకి డబుల్ పేమెంట్ కూడా పే చేశాడు అని చెక్ ఇయ్యగానే అతను ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక్కడేమో బెన్నీ నీ ఫోన్ నెంబర్ ఇవ్వు అంటే నా పేరు నీకెలా తెలుసు అని అంటుంది. తన మనసులో అనుకుంటాడు నీ పేరే కాదు నీ గురించి మొత్తం తెలుసు అని అనుకుంటాడు. అసిస్టెంట్ కూడా నోటీస్ చేస్తాడు. ఎందుకంటే వాళ్ళ బాస్ తన పర్సనల్ ఫోన్ నెంబర్ ఇస్తూ బెన్నీ అడుగుతూ ఉంటాడు. అప్పుడే మిస్టర్ జీ నేను కౌంట్ చేశాను. నేను ఒకవేళ మీకు మొత్తం మనీ పే చేయాలి అంటే 350 ఇయర్స్ పడుతుంది. కానీ ఏదైనా వేరే ఛాన్స్ ఉందా మనీ తగ్గియడానికి? అప్పుడు నేను మీకు హెల్ప్ చేస్తాను అనగానే అసిస్టెంట్ అంటూ ఉంటాడు. మా బాస్‌కి ఇప్పుడు వైఫ్ చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీని చూపియడానికి అనగానే ఇమ్మీడియేట్‌గా నేను కాంట్రాక్ట్ వైఫ్‌గా రావడానికి రెడీగా ఉన్నాను. నేను మీ ఫ్యామిలీలో హెల్ప్ చేస్తాను అనగానే తనకి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో చెప్తూ ఉంటుంది. నాకు మార్షల్ ఆర్ట్ వచ్చు. నేను యంగ్ ఏజ్‌లోనే ఈ సూపర్ ఇంజినీర్ అయ్యాను. అలాగే ఎలక్ట్రీషియన్ వచ్చు. ఈ వర్క్ వచ్చు, ఆ వర్క్ వచ్చు అని చెప్తూ ఉంటే అతనేమో సరే నేను మ్యారేజ్‌కి ఒప్పుకున్నాను అని అంటాడు. సో, అలా వాళ్ళిద్దరూ ఫోన్ నంబర్స్ ఎక్స్‌చేంజ్ చేసుకుంటారు. సో, అలా నెక్స్ట్ సీన్‌లో ఏమో వాళ్ళిద్దరూ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి వెళ్ళగానే అప్పుడే కెమెరామ్యాన్ అంటాడు, "మీ ఇద్దరికీ మ్యారేజ్ కదా! ఒక్కొక్కరు దూరంగా ఎందుకున్నారు? క్లోజ్‌గా రండి" అనగానే ఇద్దరు క్లోజ్‌గా వస్తారు. తనేమో మ్యారేజ్ సర్టిఫికేట్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్! ఇప్పుడు నాకు
60 మిలియన్స్ పే చేయకుండా కొంచెమైనా రివార్డ్ దొరుకుతుంది కావచ్చు అని అనుకుంటుంది. అప్పుడే జీ ఏమో, ఈ సర్టిఫికేట్స్ నా దగ్గరే పెట్టుకుంటాను. నువ్వు హౌస్‌కి వెళ్ళి నీ లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని నాతో పాటు రా. ఎందుకంటే నేను మా హౌస్‌కి తీసుకెళ్తాను అనగానే తను కూడా ఓకే అంటుంది. అలా హౌస్‌కి వచ్చాక వాళ్ళ ఫ్రెండ్‌కి మెసేజ్ చేస్తుంది. చూడు నేను మ్యారేజ్ చేసుకున్నాను అని. తను జరిగిందంతా చెప్తూ ఉంటుంది. ఒక రెస్టారెంట్‌లో ఏం జరిగిందో, అలాగే ఒక పర్సన్ వచ్చి సేవ్ చేశాడని. అలాగే వాళ్ళ ఇంకో ఫ్రెండ్‌కి కూడా నేను మ్యారేజ్ చేసుకున్నాను. లగేజ్ కూడా ప్యాక్ చేసుకుంటున్నాను అతని దగ్గరికి వెళ్ళడానికి అనగానే అని మెసేజ్ చేస్తుంది. అలాగే తిని లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాక తన సీక్రెట్ ఫ్రెండ్‌కి మెసేజ్ చేస్తుంది. చూడు నేను పేపర్ స్ప్రే కూడా తీసుకొని వెళ్తున్నాను. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లమ్ వస్తే అతన్ని పేపర్ స్ప్రేతో యూజ్ చేయొచ్చని. నేను ఇంత స్మార్ట్ కదా అని అంటూ ఉంటుంది. చెప్తూ ఉంటుంది. నేను ఆ పర్సన్‌ని మ్యారేజ్ చేసుకోవడానికి నా క్వాలిటీస్ అన్నీ చెప్పాల్సి వచ్చింది అనగానే వాళ్ళ సీక్రెట్ ఫ్రెండ్ ఏమో నువ్వు నిజంగానే బెస్ట్ కదా అంటే నువ్వు చిన్నప్పటి నుంచి నా గురించి నీకు అన్నీ తెలుసు కదా అని తనేమో అంటూ ఉంటుంది ఆ సీక్రెట్ ఫ్రెండ్‌తో. అప్పుడే వెన్ని మీట్ అవ్వడానికి ఇంకొక ఫ్రెండ్ వస్తాడు. వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటాడు. ఏంటి నువ్వు వేరే పర్సన్‌ని మ్యారేజ్ చేసుకున్నావా? కాంట్రాక్ట్ మ్యారేజ్. నీ మనీ పే చేయడానికి అంటే అవును అనగానే సరే నేను మనీ పే చేస్తానులే. ఎందుకంటే 6 మిలియన్సే కదా అంటే ఆ 6 మిలియన్స్ కాదు 60 మిలియన్స్ అనగానే అతనేమో షాక్ అవుతాడు. మరి ఈ విషయం మీ మమ్మీ డాడీకి తెలుసా అంటే చూడు అది సీక్రెట్ నువ్వు ఇంకా వాళ్ళకి ఇప్పుడే చెప్పకు అని అంటుంది. సో అలాగే అంటుంది నువ్వు టెన్షన్ పడకు నేను ఏదో ఒక ఛాన్స్ తీసుకొని అలాగే తన వైఫ్ అయ్యాను కాబట్టి నేను మనీ రీపే చేస్తాను ఈజీగా అనగానే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు అతను అంత రిచ్ ఫ్యామిలీకి సంబంధించిన పర్సన్ కదా నిన్ను ఎలా మ్యారేజ్ చేసుకున్నాడు ఏదో రిచ్ గర్ల్ని మ్యారేజ్ చేసుకుంటాడు కదా అంటే ఏంటి నువ్వు నన్ను నార్మల్ పర్సన్ అనుకుంటున్నావా నీకు తెలుసు కదా నేను ఒక చిన్న ఏజ్లోనే టెక్నికల్ ఇంజనీర్ అయ్యాను అలాగే నాకు ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో నీకు తెలుసు కదా మా మమ్మీ ఒక డాక్టర్ మా డాడీ ఏమో ఒక పెద్ద కంపెనీకి ఓనర్ అలాగే మా ఫ్యామిలీ అంతా వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అని చెప్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు అయినా పర్సనల్‌గా నేను జీ గురించి విన్నాను. అతను వాళ్ళ మమ్మీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మిస్టీరియస్‌గా చనిపోయిందంట. వాళ్ళ డ్యాడీ ఏమో మొత్తం వాళ్ళ మమ్మీ చనిపోయినప్పటి నుంచి హౌస్ అరెస్టే చేసుకున్నాడంట. తన కంపెనీ వాళ్ళ బ్రదర్‌కి రావాల్సింది మిస్టీరియస్‌గా ఈ పర్సన్‌కి వచ్చిందంట. ఆ పర్సన్ ఒక మిస్టీరియస్ పర్సన్. నువ్వు అతనితో జాగ్రత్తగా ఉండు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. అలా తనేమో లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని బయటికి వచ్చేసరికి ఫోన్‌లో ఏమో జీ స్మోక్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. తనని చూడగానే ఫోన్ కట్ చేసి తన కోసం వస్తూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్ చెప్పిందేమో తను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. సో ఎందుకంటే జాగ్రత్తగా ఉండమన్నాడని. సో అతనేమో లగేజ్ తీసుకోవడానికి రాగానే ఏం పర్వాలేదు నేను తీసుకెళ్తాను అంటే మన ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ సో నువ్వు ఇవన్నీ అలవాటు చేసుకోవాలి అని అంటాడు. అలాగే తన లగేజ్ తీసుకొని వెళ్తూ ఉంటే వావ్ ఇతనేంటి ఇంత జెంటిల్గా ఉన్నాడు అని అనుకుంటుంది. కార్లో వెళ్తూ ఉంటే గ్రూప్లో హలో ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు నా క్రెడిటర్ నాతో పాటు ఉన్నాడు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు అని సీక్రెట్గా ఫోటో తీసి అలా గ్రూప్లో సెండ్ చేస్తుంది. సో అలాగే సడన్గా మిస్టర్ జీకి కూడా సెండ్ చేయగానే అతనేమో హ్యాపీగా ఫీల్ అవుతాడు ఏంటి నా ఫోటోను తీసిందా అని. సో ఇమీడియట్గా తను భయపడి హలో ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు నేను మీ వల్ల దొరికిపోయేదాన్ని అని మెసేజ్ చేస్తుంది. అప్పుడే జీ ఆలోచిస్తూ ఉంటాడు చిన్నప్పుడు నన్ను ఒక 2 పర్సన్స్ కొడుతూ ఉంటే అదే టైంలో వెన్నొచ్చి నన్ను సేవ్ చేసింది. అలాగే వాళ్ళని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మా అంకుల్ని పిలుస్తాను అని చెప్పి అనగానే వాళ్ళు వెళ్ళిపోయారు. సో నా దగ్గరికి వచ్చి నీకు నొప్పిగా ఉందా అంటే హా అంటే సరే ఈ క్యాండీ తిను సెట్ అవుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అని గుర్తు తెచ్చుకుంటాడు. అలా హౌస్కి రాగానే తన యొక్క హౌస్ చూసి షాక్ అవుతుంది. ఇక్కడ ఉన్నాయని నాకు నచ్చిన ట్రీసే కదా మా ఇద్దరి టేస్ట్ సేమా అని అనుకుంటుంది. అప్పుడే అతని హౌస్ యొక్క మొత్తం కీస్ ఇచ్చి చూడు నువ్వు ఏ రూమ్కి రావాలంటే ఆ రూమ్కి ఎంటర్ కావచ్చు అంటే ఇది కరెక్టే కాదు నేను అలా అన్ని రూమ్స్కి వెళ్ళలేను అంటే చూడు ఇప్పుడు మనం వైఫ్ అండ్ హస్బెండ్ కదా నువ్వు ఇవన్నీ పాటించాల్సిందే అనగానే ఏమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే తన రూమ్కి వెళ్ళి తన రూమ్లో సిస్టమ్ కూడా చూసి చాలా హ్యాపీగా మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ యొక్క గ్రూప్లో పెడుతుంది అంటే ఫ్రెండ్స్ గ్రూప్లో చూడు నేను నాకు సిస్టమ్ కూడా ఉంది అని. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో తను బయటికి రాగానే తన కోసం అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లు ప్రిపేర్ చేస్తాడు. ఏంటి ఇతనికి కుకింగ్ కూడా వచ్చా అని అనుకుంటుంది. అప్పుడే అతను అంటాడు నీకు ఏ డిష్ ఇష్టమో తెలియదు కదా అందుకే ఇవన్నీ చేశాను అని అంటాడు. సో తనేమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే మనసులో అనుకుంటుంది ఇవన్నీ నా కోసం ఎందుకు చేస్తున్నాడు ఇతను నన్ను ట్రాప్ చేయట్లేదు కదా అని అనుకుంటుంది. అలాగే అతను చూస్తూ ఇతను ఎందుకు తినట్లేదు అని అనుకుంటూ ఉంటుంది. ఏంటి ఇతను ఈ ఫుడ్లో ఏమైనా కలిపాడా అంటే తన మనసులో అనుకుంటాడు జీ నేను ఇప్పుడు ఫుడ్ తినట్లేదని తిని కూడా తినట్లేదా అని ఇమీడియట్గా ఫుడ్ తినగానే అంటే ఇది సేఫే అని ఫాస్ట్గా తింటూనే ఉంటుంది. అలాగే సడన్గా ఆపేసి సారీ కొంచెం ఎక్కువగానే తిన్నాను అంటే ఏం పర్వాలేదు అని మళ్ళీ సర్వ్ చేస్తాడు. సో తనేమో థ్యాంక్ యూ
ఇంత మంచి ఫుడ్ సర్వ్ చేసినందుకు అని. మనిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ కదా, నువ్వు థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం లేదు అంటే తన మనసులో అనుకుంటుంది, ఏంటి ఇతను కాంట్రాక్ట్ వైఫ్ అని మర్చిపోయాడా, ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని అనుకుంటుంది. అలాగే సరే నువ్వు కుకింగ్ చేసావు కదా, నేను బౌల్స్ వాష్ చేస్తానులే అని వెళ్ళబోతుంటే, లేదు లేదు చూడు ఇది కూడా నేనే చేస్తాను అంటే, చూడు రూల్ కదా, ఎవరైతే కుకింగ్ చేస్తారో నెక్స్ట్ వాళ్ళు వాచ్ చేయాలి అంటే, అలా రూల్ ఏం లేదు అనగానే, నిజంగా అయితే నన్ను కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నాడా, నాకు ఇది అలా అస్సలు అనిపించట్లేదు అని అనుకుంటుంది. సో అతనేమో ఫుడ్ తింటూ ఉంటాడు, ఎంత అంటే చాలా స్లోగా తింటూ ఉంటే తనేమో మళ్ళీ మళ్ళీ ఫ్రెండ్స్ గ్రూప్లో ఈ పర్సన్ ఎంత స్లోగా తింటున్నాడు అంటే, ఏంటి ఇతను ఓల్డ్ అయినందుకు ఇలా తింటున్నాడా, లేక ఇతని డైజెషన్ సిస్టమ్ బాగాలేదా, ఇప్పుడు నేను బౌల్స్ వాష్ చేస్తానని వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు, ఇక్కడ చిక్కిపోవాల్సి వచ్చింది అని అనుకుంటుంది. అలా మెసేజ్ చేయగానే ఇమీడియట్గా జియోగా ఫోన్ రింగ్ కాగానే షాక్ అవుతుంది. నేను మెసేజ్ చేస్తే ఇతనికి ఎలా మెసేజ్ వచ్చింది అని. అతనేమో చూసి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వపోయేసరికి నేను కొంచెం ఓవర్గానే ఆలోచించాను అని చెప్పి, సరే నాకు వర్క్ ఉంది అని అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటే అతనేమో చూస్తూ ఉంటాడు. సో తన రూమ్కి వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది, మా ఇద్దరి మధ్యలో కాంట్రాక్ట్ మ్యారేజ్ అయింది, నేను ఈ హౌస్కి కూడా షిఫ్ట్ అయ్యాను, ఇంతవరకు 60 మిలియన్స్ గురించి అడగలేదు, అలాగే ఆయన ఈ లోకల్లో ఎవరికి ఫుడ్ ఫ్రీగా పెట్టరు, సో ఎలాగైనా అతన్ని అడగాలి అసలు ఏం మనసులో అనుకుంటున్నాడు అని ఇమీడియట్గా మెల్లగా అతని రూమ్ దగ్గరికి వెళ్ళి పేపర్స్ తీసుకొని, మిస్టర్ జీ మీరు ఏం చేస్తున్నారు అనగాని అతనేమో షవర్ చేసి వస్తాడు. సో అతను అలానే యాప్స్ చూస్తూ ఉంటే అతనేమో ఎందుకు వచ్చావంటే, నేను నీతో కొంచెం మాట్లాడాలి అనగాని అతను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాడు. అలాగే తనతో అంటూ ఉంటుంది, చూడండి నేను మీ హౌస్కి వచ్చి 2 days అవుతుంది, కానీ ఇంకా 60 మిలియన్స్ గురించి అడగలేదు, నేను మీకు ఎన్ని డేస్ దాకా కాంట్రాక్ట్ వైఫ్గా ఉండాలి, మీ ఫ్యామిలీకి ఇప్పుడు నేను ఎలా ఏ విషయంలో హెల్ప్ చేయాలి, సో ఒకవేళ ఇలా చేస్తే నాకు ఎంత మనీ వస్తుంది, నేను జాబ్ చేయొచ్చా, ఇంకా ఏదైనా వర్క్ చేస్తా, లేదా మీతోనే ఉండాలా అని అన్నీ అంటూ ఉంటే మనసులో అనుకుంటుంది, ఒకవేళ ఇతను నన్ను ఏమైనా డిస్టర్బ్ చేశాడనుకో, నేను ఇతనికి పేపర్స్ పే చేస్తాను, గుడ్డోని చేస్తాను అని అనుకుంటుంది. అప్పుడే సరే నువ్వు నాకు 24 hours నా హౌస్లోనే ఉండాలి అని తను కొన్న రిస్ట్రిక్షన్స్ చెప్తూ ఉంటే, సరే నేను మీ పేరెంట్స్కి మీ వైఫ్గా యాక్టింగ్ చేస్తాను, కానీ నువ్వు చెప్పు ఒకవేళ నేను నీ వైఫ్గా యాక్టింగ్ చేస్తే నాకు ఎన్ని మనీ వస్తాయి, ఎందుకంటే నాకు ఆఫీస్లో 2 మిలియన్స్ వస్తాయి ఇయర్లీ, అది నార్మల్ వర్క్, కానీ మీతో వైఫ్గా యాక్టింగ్ చేయాలి అంటే చాలా కష్టం కదా అనగానే 20 మిలియన్, సరే నువ్వే చెప్పు అంటే 20 మిలియన్స్ ఇవ్వు అని అంటుంది. అతనేమో ఓకే అనగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, వావ్ 20 మిలియన్స్ అంటే నేను ఇంకా 3 yearsలో ఇతను మనీ పే చేయొచ్చు, సో ఇతనితో డ్రైవర్స్ తీసుకొని మంచిగా హౌస్కి వెళ్ళొచ్చు అని అనుకుంటుంది. సరే రేపు మార్నింగ్ మీట్ అవుతానని చెప్పి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్తుంది. అతనేమో తనని చూస్తూ స్మైల్ ఇస్తూ ఉంటాడు. అలా రూమ్కి వచ్చాక మళ్ళీ తన ఫ్రెండ్ గ్రూప్లో మెసేజ్ చేస్తుంది, ఈరోజు నేను మా క్రెడిటర్ని అడిగాను, సో అతను కొన్ని కండిషన్స్ పెట్టాడు, సో నేను కూడా రేపు కాంట్రాక్ట్ పెట్టే ముందు నేను కూడా కొన్ని కండిషన్స్ పెట్టాలా, ఏమని పెట్టాలి అని అంటూ ఉంటే జీ ఏమో ఈ మెసేజ్ అన్నీ చదువుతూ ఉంటాడు, ఎందుకంటే జీ తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ కాబట్టి. అలాగే తను ఓవర్గా థింక్ చేస్తూ ఉంటుంది, సరే కాంట్రాక్ట్లో నేను కూడా కొన్ని కండిషన్స్ పెడతాను, నన్ను నేను అస్సలు అమ్ముకోనని అని ఇలా అలా చెప్తూ ఉంటే ఇక్కడ జీ ఇవన్నీ చూస్తూ అనుకుంటాడు, అరే కాంట్రాక్ట్ని తనే రూల్స్ పెట్టమంట, అప్పుడు తనే ఈజీగా ఫీల్ అవుతుంది అని అనుకుంటాడు. సో తనేమో ఒక నైఫ్ కూడా అతని కోసం సేఫ్టీ కోసం బుక్లో పెట్టుకొని అలానే పడుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి తన ఆఫీస్కి లేట్ అయింది అని పరిగెట్టుకుంటూ వెళ్ళబోతుంటే అతనేమో తన కోసం బ్రేక్ఫాస్ట్ చేస్తాడు. సరే నేను డ్రాప్ చేస్తాను అంటే లేదు నేనే వెళ్తాను అంటే లేదు దారిలోనే కదా నీ కంపెనీ, నేను డ్రాప్ చేస్తాను అనగానే ఓకే అని అంటుంది. అలా కారులో ఏమో మా కంపెనీ ముందు డ్రాప్ చేస్తే ఎంప్లాయీస్ అందరూ ఏమనుకుంటారు ఇతనితో నన్ను చూసి అని అనుకుంటుంది. అప్పుడే అతను అంటూ ఉంటాడు, చూడు కంపెనీకి కొంచెం దూరంలో దింపుతాను, నువ్వు నడుచుకుంటూ వెళ్తావు కదా అనగానే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటి నా మనసులో మాటలు అర్థం చేసుకొని మరి చెప్తున్నాడు, ఏదన్నా మనసులో మాటలు అర్థం చేసుకున్నాడు మిషన్ పెట్టాడా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే తనకు ఒక పర్సన్ కాల్ చేస్తాడు, చూడు నేను నీ హస్బెండ్ గురించి చెప్పాలనుకుంటున్నాను, నేను నీ కంపెనీ పక్కనే ఉన్న టీ హౌస్లో ఉన్నాను, సో నేను మీట్ అవ్వచ్చు అనగాని ఇమీడియట్గా ఈ మాటలు కొంచెం తను ఫోన్ నుంచి అతను వింటాడు కాబట్టి, చూడు నీ గురించి ఎవరో చెప్పాలనుకుంటున్నారంట, సో పక్కనే ఉన్న టీ షాప్లో ఉన్నారు, నేను మీట్ అవ్వడానికి వెళ్ళొచ్చా అంటే ఓకే వెళ్ళు అని చెప్తాడు. సో ఇమీడియట్గా తను కూడా సరే నేను మీట్ అవుతాను అని ఆ పర్సన్కి చెప్తుంది. అలాగే తనేమో వెళ్తూ ఉంటే అతను అంబ్రెల్లా ఇవ్వగానే థ్యాంక్ యూ అని చెప్పి తను తీసుకొని వెళ్తుంది. అలాగే ఆ పర్సన్ని మీట్ అవ్వగానే
ఆ పర్సన్ ఎవరో కాదు, జీవాల అంకులే. అతను అంటూ ఉంటాడు, నువ్వు మ్యారేజ్ చేసుకున్న పర్సన్ అస్సలు మంచోడు కాదు, నీ హస్బెండ్ గురించి నీకు తెలుసా అని అంటూ ఉంటే, చూడు నువ్వు నా హస్బెండ్ గురించి మాట్లాడడానికి నీకెలా తెలుసు అంటే, అతను తన కంపెనీ చేసుకోవడానికి ఫ్యామిలీలో ఉన్న పర్సనే చంపేశాడు, అలాంటి పర్సన్ని నువ్వు మ్యారేజ్ చేసుకున్నావు, అతని గురించి నీకేం తెలుసు అని చెప్తూ ఉంటే తనేమో షాక్ అవుతుంది. మనసులో అనుకుంటూ ఉంటుంది, ఎంతైనా ఇతను నా బాస్ కదా, నిజమైన అబద్ధమైన నేను నా బాస్కి సపోర్ట్ చేయాలి అని. చూడు మీరు రాంగ్గా అనుకుంటున్నారు, రికార్డర్ ఆన్ చేసి మీరు మాట్లాడే విధానం చూస్తుంటే భయం అవుతుంది అనగాని, ఓ నువ్వు ఒక మిస్టీరియస్ అలాగే డేంజరస్ పర్సన్తో బెడ్ మీద షేర్ చేసుకుంటే భయం లేదు, కానీ నేను మాట్లాడుతుంటే భయం అవుతుందా అని వాళ్ళ అంకులేమో తన గురించి చెప్తూ ఉంటాడు. నువ్వు తను వదిలేసి వెళ్ళిపో, ఎందుకంటే తను నిన్ను ఏదో ఒక రోజు ఏదో చేస్తాడు అంటే. చూడు నేను తను వదిలేసి వెళ్ళను, ఎందుకంటే నా హస్బెండ్ అంటే నాకు చాలా ఇష్టం అంటే. ఓ నువ్వు అతని ప్రేమలో అంత గుడ్డిగా పిచ్చిదానివయ్యావా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఆ అంకుల్కేమో తన అసిస్టెంట్ ఫోన్ చేసి పోలీసులు వస్తున్నారు ఆఫీసర్స్ అనగాని, ఇమీడియట్గా అతను భయపడి, సరే నేను నీతో తర్వాత మాట్లాడతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తనేమో హౌస్కి వచ్చాక జీకేమో మొత్తం రికార్డింగ్ వినిపిస్తూ ఉంటుంది. చూడు ఈ పర్సన్ చెప్పింది నేను అస్సలు నమ్మలేదు, అసలు ఆ పర్సన్ని చూస్తేనే మంచిగా అనిపించట్లేదు అని అంటూ ఉంటే, నువ్వు నా బాస్ కదా, నేను ఎప్పుడు నీకు సపోర్ట్ చేస్తాను అనగాని తనేమో ఓకే అని అంటాడు. నేను నీ వైఫ్గా రాయల్గా ఉన్నాను, అలాగే నీకు నిజంగానే మనీ పే చేయాలనుకుంటున్నాను, సో నీ వైఫ్గా నేను బాగా చూసుకుంటాను, నిన్ను 100% నమ్ముతున్నాను అని చెప్పి తనకేమో సోప్ వేస్తూ ఉంటుంది. సో అలాగే నాకు నిద్ర వస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళగానే అప్పుడే అసిస్టెంట్ కాల్ చేసి, బాస్ ఏదైతే మీరు ప్లాన్ చేశారో మీ అంకుల్ అలానే మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నాడు అని చెప్తాడు. ఇక్కడ వెన్నీమో నైట్ ఫేస్ ప్యాక్ వేసుకొని తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది, చైల్డ్హుడ్ ఫ్రెండ్తో. చూడు ఈరోజు నేను జీతో మాట్లాడాను, అలాగే ఆ పర్సన్ ఒక పర్సన్ తన గురించి చెప్పాడు, కానీ నిజంగానే నాకు కూడా జీ మీద అస్సలు నమ్మకం లేదు, అతనితో మాట్లాడాలంటేనే భయం అవుతుంది, అతను చూస్తేనే భయం అవుతుంది. కాకపోతే ఏదో అతను నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి అతనితో అలా చెప్పాను. రేపు మార్నింగే 5కే లేచి లేట్గా వస్తాను ఆఫీస్ నుంచి, అప్పుడు అతన్ని చూడడం కూడా అవాయిడ్ చేయొచ్చు అనగాని, అలాగే నేను మాస్క్ తీస్తున్నాను పడుకుంటాను అని గుడ్ నైట్ మెసేజ్ చేస్తుంది. అతనేమో ఆ మెసేజ్లు అన్నీ చదువుతూ ఉంటాడు. తను మార్నింగ్ 5కే లేచి ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఇమీడియట్గా ఆల్రెడీ ముందే జీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు. ఏంటి ఈ పర్సన్ నాకంటే ముందే లేచాడా అని షాక్ అవుతుంది. అలాగే జీ అడుగుతాడు, ఏంటి నువ్వు ఈరోజు తొందరగా లేచావంటే, ఈరోజు తొందరగా మేలుకొచ్చింది ఆఫీస్కి వెళ్దామనగానే, సరే సరే చాలా టైం ఉంది కదా ఎక్సర్సైజ్ చేద్దురా అని తనతో ఫుల్గా ఎక్సర్సైజ్ చేపిస్తూ ఉంటే, అరే బాప్రే నా బాడీ అంతా అలసిపోయింది, ఇంకెప్పుడు తొందరగా లేవద్దు, ఇలా ఎక్సర్సైజ్ టార్చర్ చేసుకోవద్దు అని అనుకుంటుంది. అలాగే జీ ఏమో వెన్నీ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాడు. అలాగే జీ ఏమో తనని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాడు. జీ తన ఆఫీస్కి వెళ్ళగానే జీని మీట్ అవడానికి వాళ్ళ అంకుల్ వస్తాడు. వాళ్ళ అంకుల్ ఏమో భయపడుతూ రూమ్ బయటే ఉంటే, చూడు చూడు లోపలికి రా, చాలా ఓవర్ యాక్టింగ్ అని అంటాడు. అలా లోపలికి రాగానే తన గురించి ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేశాను అని జీ ఏమో అతనికి ఇవ్వగానే, అతనేమో నువ్వే కదా నా గురించి ఇవన్నీ స్ప్రెడ్ చేసింది, పోలీసులకి మరీ ఇన్ఫార్మ్ చేసింది అంటే, అవును అని అంటాడు. కానీ నిజం చెప్పు, నా వైఫ్కి నువ్వేం చెప్పావు, తను నన్ను చూస్తేనే భయపడుతుంది, అలాగే నన్ను వదిలేసి వెళ్ళాలనుకుంటుంది అంటే నేనేం చెప్పాను, తనకి నిజం తెలియాలనుకున్నాను అనగాని, నువ్వు నన్ను ఇలా బెదిరియడం కరెక్ట్ కాదు, నువ్వు పెద్దవాళ్ళతో ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు, తొందరలోనే దారుణంగా చనిపోతావు అంటే, అది గ్యారంటీ లేదు, కానీ రేపు నేను అన్ని ఎవిడెన్స్ కేసులో నేను కోర్టుకి పంపిస్తాను, అలాగే ఇంకోసారి నా వైఫ్తో ఇంకోసారి ఇలా మాట్లాడావనుకో, నేను కాదు చనిపోయేది, నువ్వు ఎలా చనిపోతావు నీకు కూడా తెలియదు అని అంటాడు. అలాగే తన షేర్స్ తనకి ఒక కాంట్రాక్ట్ ఇస్తాడు, అందులో తన షేర్స్ అన్నీ తన వైఫ్ నేమ్ మీద ఉండాలని. ఏంటి నా షేర్స్ ఎందుకు నీ వైఫ్ నేమ్ మీద అంటే, చూడు నీ షేర్స్ నా వైఫ్ నేమ్ మీద రాయలేదనుకో, నేను నీకు నీ ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేశాను కాబట్టి జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది అనగాని ఇమీడియట్గా భయపడి సైన్ చేస్తాడు. అతనేమో ఫుల్గా తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే అసిస్టెంట్ వచ్చి మీ గ్రాండ్ పా హౌస్కి రమ్మన్నాడు అనగాని, తను హౌస్కి వెళ్తే, ఏంటి నువ్వు మ్యారేజ్ చేసుకున్నావంట అనగాని, అవును నువ్వు అంత సైలెంట్గా ఉంటావు కదా, నీ మనసుని దోచుకున్న పర్సన్ ఎవరు అనగాని, నా గ్రాండ్ డాటర్ ఎవరు ఎప్పుడు చూపిస్తావు అంటే, ఇప్పుడు కాదు గ్రాండ్ పా కొంచెం టైం కావాలి అంటే, సరే సరే అని గ్రాండ్ పా అంటాడు. మీ డాడీ నర్సింగ్ హోమ్లో చాలా ప్రాబ్లం ఉందంట,
అక్కడ ఫుడ్ బాడీగా పెట్టట్లేదంట. మీ డాడీ ఏమో అక్కడ ఫుల్ టార్చర్ అవుతుందంట. అంటే సరే గ్రాండ్ పా, నేను వేరే నర్సింగ్ హోమ్కి షిఫ్ట్ చేస్తాను అనగాని, ఇది బాగుంది కదా, డాడీ ఏమో ఎప్పుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు, కొడుకేమో సాల్వ్ చేస్తాడు అని చెప్పి అంటూ ఉంటాడు. గ్రాండ్ పా ఇప్పుడు నాకు వర్క్ ఉంది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ వెన్నీము ఆఫీస్లో వర్క్ చేస్తూ లంచ్ టైం అయింది అని జీ ప్రిపేర్ చేసిన ఫుడ్ని ఓపెన్ చేసి వావ్, డిఫరెంట్ ఫుడ్స్ అన్నీ ప్రిపేర్ చేశాడు. ఇతను ఎంత బాగా ఫుడ్ ప్రిపేర్ చేస్తాడో తెలుసా, నాకైతే ఇంకా అలవాటు అయిపోయింది అని మళ్ళీ ఫ్రెండ్ గ్రూప్లో మెసేజ్ చేస్తుంది ఫొటోస్ దింపి. సో నాకు బాగా నచ్చింది అంటే, నీకు ఏం బాగా నచ్చుతుంది, మీ హస్బెండ్ మీ క్రెడిటర్ ప్రిపేర్ చేసిన దాంట్లో అంటే సూప్ అని అంటుంది. జీ ఏమో మెసేజ్ చదివి తన బిజినెస్ ట్రిప్ మీద బయటికి వెళ్ళాల్సి వస్తుంది. అలాగే తన బట్లర్కి చెప్తూ ఉంటాడు తనకి ఇష్టమైన సూప్ని ప్రిపేర్ చేయమని. ఇప్పుడే తనేమో ఇమ్మీడియట్గా వాళ్ళ ఫ్రెండ్కి మెసేజ్ చేస్తూ ఉంటుంది, ఈరోజు ఎలాగో జీకు లేట్గా హౌస్కి వస్తాడంట, నేను కూడా పబ్కి వెళ్తాను, ఎందుకంటే రేపు హాలిడే కదా, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనగానే ఇమ్మీడియట్గా ఇతనేమో మెసేజ్ చదివి మళ్ళీ బట్లర్కి మెసేజ్ చేస్తాడు, ఈరోజు ఫుడ్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు, తను బయటికి వెళ్తుంది అని. తనేమో ఫుల్గా వాళ్ళ ఫ్రెండ్తో ఫుల్గా ఎంజాయ్ చేసి అక్కడ నుంచి హౌస్కి వస్తుంది. జీ ఆల్రెడీ హౌస్లో ఉంటాడు. తనేమో ఆ వైన్ బాటిల్ని కూడా దాచబోతూ ఉంటే అతనేమో దగ్గరికి వస్తాడు. తనేమో ఫుల్గా మత్తులో ఉండడం వల్ల కొంచెం పిచ్చి పిచ్చిగానే బిహేవ్ చేస్తుంది. అలా పడబోతుంటే అతను తనను పట్టుకొని తనను బెడ్ మీద పడుకోబెట్టి, సారీ, నిన్ను ఈ విధంగా నేను ఇలా బంధించకుండా ఉండాల్సింది అని, నాకు వేరే ఛాన్స్ లేదు అని అనుకుంటాడు. నేమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తను మార్నింగ్ లేచి నేనేంటి ఇంతగా డ్రింక్ చేశాను, నైట్ ఏం గుర్తుకు లేదు అని అనుకుంటుంది. అలా పైనుంచి చూస్తూ ఉంటే అతనేమో కిందికి రా, బ్రేక్ఫాస్ట్ చేద్దామంటే చూడు నా దగ్గర స్మెల్ వస్తుంది, ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి అని ఫ్రెష్ అప్ అయి వస్తాను అంటే, ఏం పర్వాలేదు ఫుడ్ తిన్నాక ఫ్రెష్ అప్ అవుతులే అనగాని తనేమో కిందికి వస్తుంది. అలా వాళ్ళిద్దరూ ఫుడ్ తింటూ అలాగే మంచిగా టీవీ చూస్తూ కేక్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అలాగే అతను అడుగుతుంటుంది, నువ్వు కూడా కేక్ తిను అంటే, లేదు నాకు వద్దు అంటే, ఓ నీకు ఇష్టం లేదా అనగాని అతని తన స్పూన్తోనే కేక్ తింటాడు. తనేమో షాక్ అవుతుంది, ఏంటి మా ఇద్దరికి ఇండైరెక్ట్గా కిస్ అయినట్టు కదా అని అనుకుంటుంది. అప్పుడే వాళ్ళ డాడీ కాల్ చేస్తాడు వెన్కి, అలాగే నీకు నేను బ్లైండ్ డేట్ని అరేంజ్ చేశాను అనగానే వాళ్ళ డాడీ నేను ఇప్పుడు బ్లైండ్ డేట్కి వెళ్ళను అంటే జీ ఏమో పక్కనే ఉండి మెసేజ్ చేస్తాడు, నువ్వు బ్లైండ్ డేట్కి వెళ్ళొచ్చు అనగానే తను షాక్ అవుతుంది. కానీ వాళ్ళ డాడీకి కాల్ చేసి, డాడీ నేను బ్లైండ్ డేట్కి వెళ్ళను అని చెప్తుంది. అలాగే కాల్ కట్ చేశాక చెప్తూ ఉంటుంది, చూడు నేను కాంట్రాక్ట్లో వైఫ్గా ఉంటే ఏంటి, రాయల్గా ఉన్నాను అని చెప్తూ అందుకే నేను వెళ్ళను అని అంటుంది. అప్పుడే అతను అంటాడు, నేను ఇబ్బంది పెట్టడం ఎందుకని ఓకే చెప్పాను అని అతను అంటాడు. ఇక్కడేమో జీ వాళ్ళ ఫ్రెండ్ని మీట్ అవుతాడు. వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటాడు, నువ్వు సిస్టర్ ఇళ్ళకి చెప్పావే లేదా, నువ్వే తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని అంటే, లేదు ఇంకా చెప్పలేదు అంటే, ఎందుకు చెప్పలేదు, నువ్వు ఎవరైనా అమ్మాయిని ఇష్టపడితే తొందరగా అమ్మాయికి చెప్పాలి, లేకపోతే తను మిస్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే, లేదు ఒకవేళ నేను చెప్తే తను భయపడి నాకు ఆ మెసేజెస్ కూడా చేయదు, అలా నాకు భయం వేస్తుంది, ఇప్పుడు నా దగ్గరే ఉంది కదా సేఫ్గా ఉంది అని అనుకుంటాడు. అప్పుడే జియాని చూస్తారు వాళ్ళు. అదే షాపింగ్ మాల్లో షాపింగ్ వస్తుంది. సో జియా దగ్గరికి ఒక బ్లైండ్ డేట్ కూడా వస్తాడు. అతను చాలా లడ్డుగా ఉంటాడు. అలాగే అతను అంటూ ఉంటాడు, నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటాను అనగాని పక్కన ఉన్న జియా ఫ్రెండ్ ఏమో అతను చూడగానే రిజెక్ట్ చేస్తే, చూడు అలా మాట్లాడకొద్దు అని అబ్బాయితో చెప్తూ ఉంటాడు. నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనగాని తను అంటూ ఉంటాడు, చూడు నీకు బాయ్ ఫ్రెండ్ ఉంటే ఏంటి, ఏం పర్వాలేదు, నేను తొందరలోనే జీ కంపెనీలో జాబ్ రాబోతుంది, ఇంటర్వ్యూ కూడా వెళ్తున్నాను, సో నేను చాలా రిచ్ అయిపోతాను అంటే, ఏం పర్వాలేదు నాకు వద్దు అన్నా కానీ, లేదు మా మమ్మీ డాడీ కూడా నీకు ప్రాపర్టీ మొత్తం నీ పేరు మీద రాస్తారంట అని తనని ఫోర్స్ చేస్తూ ఉంటే, ఇక్కడ జీ ఏమో చూస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, నువ్వు వెళ్ళి సిస్టర్ ఇలానే సేవ్ చేయవా అంటే, తనని చూసుకుంటుందిలే అని అంటాడు. అలాగే ఇక్కడేమో ఆ పర్సన్ ఇబ్బంది పెడుతూనే ఉంటే, సరే నేను మ్యారేజ్ చేసుకుంటాను కానీ నేను పిల్లల్ని కనలేను, ఎందుకంటే నాకు రిపోర్ట్ కూడా వచ్చింది అని చెప్పగానే అతనేమో, అవునా అయితే నేను మ్యారేజ్ చేసుకోను, చెప్పాలంటే మా మమ్మీ వాళ్ళు నన్ను ఫోర్స్ చేయడం వల్ల నేను నీ దగ్గరికి వచ్చాను, నాకు నువ్వంటే ఇష్టం లేదని చెప్పి అంటుంటే, ఏంటి నేను బేబీస్ని కనలేనని అంటే, అలా ఏం లేదు ఇష్టం లేదు అని పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటే, ప్లీజ్ నన్ను మ్యారేజ్ చేసుకో అని తనేమో ఆట పడిస్తూ ఉంటుంది. అతనేమో అక్కడ నుంచి పరిగెట్టుకుంటూ ఉంటే తినేమో హ్యాండ్ ముందుకు పెట్టి మ్యారేజ్ చేసుకో అంటుంది. అప్పుడే అక్కడికి జీ వస్తాడు. జీ ఏమో తన హ్యాండ్ పట్టుకోగానే తను జీని చూసి షాక్ అవుతుంది. అతను తన హ్యాండ్ పట్టుకోగానే, హస్బెండ్ నేనేదో అతన్ని భయపెట్టడానికి అలా చెప్పాను, నేను నిజంగా నీ వైఫే, నేను రాయల్గా ఉన్నాను అని అంటుంది. సో అతనేమో నిన్ను డౌట్ పడినట్లు నాకు అర్థమైంది అనగాని, వావ్ ఎంత జెంటిల్గా ఆలోచించాడు అని హౌస్కి వెళ్ళి అతను హ్యాండ్ పట్టుకోగానే, నా హార్ట్ బీట్ ఎందుకు ఇంత ఫాస్ట్గా కొట్టుకుంటుంది అని తన గ్రూప్లో మెసేజ్ చేస్తే, ఒక ఫ్రెండ్ అంటాడు, చూడు నువ్వు అతన్ని ఇష్టపడడం స్టార్ట్ చేసావు కావచ్చు నీ హస్బెండ్ని అంటే, అప్పుడే జీ అంటాడు, లేదు నువ్వు
టీ తాగావు కదా అప్పుడే నీ హార్ట్ బీట్ ఎక్కువగా కొట్టుకుంటుంది కావచ్చు అంటే అదే నిజమని తను పడుకుంటుంది. అలాగే డ్రీమ్ కలగంటూ ఉంటుంది. చెప్పాలంటే ఫ్లాష్ బ్యాక్లో వెన్ జీని సేవ్ చేశాక మళ్ళీ జీ వెన్ని మీట్ అవ్వడానికి వస్తాడు. అలాగే అంటూ ఉంటాడు, నీ నెంబర్ ఇవ్వు, ఎప్పుడైనా మనం మీట్ అవ్వచ్చు కదా పెద్ద పెట్టినాక కూడా కదా అంటే తనేమో నెంబర్ ఇస్తుంది. అలాగే ఒకరోజు మెసేజ్ చేస్తుంది, నాకు ఫుల్ మార్క్స్ తక్కువ వచ్చాయి, మా మమ్మీ డాడీ వెల్ ఎడ్యుకేటెడ్, ఇప్పుడు నాకు ఇలా మార్క్స్ తక్కువ వచ్చాయంటే మమ్మీ డాడీ యొక్క పరువు పోతుంది అనగానే అతనేమో తనకి ఫోన్లోనే ఎక్స్ప్లెనేషన్స్ అలాగే ఆన్సర్ చెప్తాడు. అలా తనకి హెల్ప్ చేసుకుంటూనే వస్తాడు. అలా వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు. కానీ ఎప్పుడు ఫోన్లో నార్మల్గా మాట్లాడేది తన గ్రాడ్యుయేషన్ అయిపోగానే తను మాట్లాడకుండా నార్మల్గా మెసేజ్ చేసేవాడు. కానీ సడన్గా తను డ్రీమ్లో కలగంటుంది, ఏంటి నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ జీనేనా అన్నట్టు డ్రీమ్లో కలగని కళ్ళు తెచ్చి నేనేంటి ఇలా కలగన్నాను అని అనుకుంటుంది. అప్పుడే జీ ఏమో బయట నుంచి ఆఫీస్కి లేట్ అవుతుంది కదా ఇంకా పడుకొని ఉన్నావా అనగాని తను ఇమ్మీడియట్గా డోర్ ఓపెన్ చేసి రెడీ అయ్యి వస్తాను అంటే అతనేమో తను అలా చూసి సరే నేను వెళ్తున్నాను అనగాని తను మిర్రర్లో చూసుకొని ఏంటి నా ఇంత దారుణంగా ఉంది నా అవతారం, ఇలా నేను అతనికి విష్ చేశానా అని అనుకుంటుంది. అలా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తుంది. తనేమో ఆఫీస్లో ఉండి మంచిగా అతను ఇచ్చిన ఫుడ్ ఎంజాయ్ చేద్దామనేసరికి అందులో నోట్ ఉంటుంది, వావ్ ఈ పర్సన్ ఇంత థాట్ఫుల్ అని అనుకుంటుంది. అలాగే నెక్స్ట్ డే తన లీవ్ ఎంజాయ్ చేస్తూ ఫుల్గా గేమ్స్ ఆడుతూ ఉంటే అతనేమో తన కోసం ఫ్రూట్స్ కట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ మెసేజ్ చేస్తాడు, చూడు నాకు ప్రొడక్షన్ టీంలో నాతో డైరెక్టర్తో గొడవ అయింది, అలాగే మా ఇద్దరు నాకు దెబ్బ కూడా తగిలింది అనగాని ఇమ్మీడియట్గా పరిగెట్టుకుంటూ వచ్చి జీకి చెప్తుంది, నేను ఇప్పుడు ప్రొడక్షన్ టీం దగ్గరికి వెళ్తాను అనగానే సరే నేను కూడా నీతో పాటు వస్తాను అని తనతో పాటు వెళ్తాడు. తనేమో దిగి డైరెక్టర్తో తిడుతుంటుంది, నువ్వు తను ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు అంటే డైరెక్టర్ ఏమో నీకు అవసరం లేదు అని డైరెక్టర్ తనను కూడా కొట్టబోతూ ఉంటే అదే టైంకి జీ వచ్చి తను సేవ్ చేస్తాడు. అలాగే డైరెక్టర్ని కొట్టి ఇంకా ఫుల్గా కొట్టబోతూ ఉంటే వదిలేసి నీ హ్యాండ్ని గలీజ్ చేసుకోకు అని వెన్నేమో అతనికి చెప్తుంది. అలాగే ఆ పర్సన్కి బుద్ధి చెప్పడానికి ఒక కాల్ చేస్తాను అని కాల్ చేస్తూ ఉంటే వెన్నేమో తనని చూస్తూ వావ్ ఈ పర్సన్ ఏంటి ఇంత చార్మింగ్గా ఉన్నాడు అని అలా చూస్తూ ఉండిపోతుంది. హౌస్కి వచ్చాక వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఈరోజు ఎంత హెల్ప్ చేశాడు అని హ్యాపీగా ఫీల్ అవుతుంటే అప్పుడే ప్రొడక్షన్ టీం నుంచి వాళ్ళ ఫ్రెండ్కి సారీ లెటర్ వస్తుంది. వావ్ ఇదంతా నీ హస్బెండ్ వల్లనే, సో ఈరోజు నుంచి నీ హస్బెండ్ మంచోడని నేను ఒప్పుకున్నాను, మనం మంచిగా ట్రీట్ ఇద్దామా ఫుడ్ ట్రీట్ ఇద్దామని అంటాడు. కానీ వాళ్ళకి ఫుడ్ కుక్ చేయడం రాదు కాబట్టి ప్యాకెట్స్ ఫుడ్స్ అన్నీ తీసుకొచ్చి అతనికి ట్రీట్ ఇవ్వగానే ఏంటి ఇదా మీరు తినేది, సరే కుకింగ్ నాకు వదిలేయండి నేను ప్రిపేర్ చేస్తాను. కుకింగ్ చేయడానికి తన వెన్ యొక్క ఫ్రెండ్ని కూడా తీసుకెళ్తూ ఉంటే నేను రాను అంటే అబ్బాయిలు కుకింగ్ నేర్చుకోవాలి అంటే నేనేమన్నా అబ్బాయినా అని అతను అంటాడు. అయినా కానీ కుకింగ్కి తీసుకెళ్తుంటే తినేమో నవ్వుతూ ఉంటుంది. అలాగే తన ఫోటో తీసి మళ్ళీ చైల్డ్హుడ్ ఫ్రెండ్కి పెడుతుంది, చూడు నా హస్బెండ్ ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు అని. అలాగే వాళ్ళ కుకింగ్ అయిపోగానే తినడం అయిపోయాక తనేమో నాకు అర్జెంట్ వర్క్ ఉంది అని తన రూమ్కి వెళ్తూ ఉంటే తన వెనకాల తన ఫ్రెండ్ వెళ్తాడు. ఇతను జెలస్గా ఫీల్ అయ్యి తన రూమ్ యొక్క ఇంటర్నెట్ బంద్ చేయగానే బయటకు వచ్చి నా రూమ్కి ఇంటర్నెట్ బంద్ అయింది కానీ నాకు ఇప్పుడు అర్జెంట్ వర్క్ ఉంది అంటే నువ్వు నా రూమ్ యూజ్ చేసుకో కానీ ఒక్కదాని అనగానే ఓకే అని లోపలికి వెళ్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ ఏమో అరే ఇంటర్నెట్ యూజ్ చేసుకుందామన్న ఛాన్స్ కూడా పోయిందా అని అనుకుంటాడు. అలాగే అప్పుడే తనేమో కాలిగ్రఫీ చేస్తూ ఉంటే ఏంటి నీకు కాలిగ్రఫీ కూడా వచ్చా, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్కి కూడా వచ్చు సేమ్ నీలా అని చెప్తుంది. అప్పుడే తనకి వాళ్ళ ఫ్రెండ్ యొక్క బిగ్ బ్రదర్ ఫోన్ చేసి నువ్వు ఎక్కడున్నావు నిన్ను చాలా మిస్ అవుతున్నాను అనగానే తనేమో ఫస్ట్లో స్పీకర్ పెట్టడం వల్ల నువ్వు అలా మాట్లాడకు, నేను నా హస్బెండ్తో ఉన్నాను, నా హస్బెండ్ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాడు అంటే చూడు నేను నీతో కొంచెం మాట్లాడాలి నువ్వు నన్ను కలువు అనగానే జీ ఏమో రాసి చూపిస్తాడు వెళ్ళి కలువు అని. సో తనేమో ఓకే అని అంటుంది. కాల్ కట్ చేయగానే తను అడుగుతూ ఉంటాడు నీకు అతనితో ఏం రిలేషన్ అంటే ఏం లేదు జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్తుంది. సరే నువ్వు అతను ఫస్ట్ లవ్ అంట రూమర్స్ విన్నాను అంటే అతనేం అలా రూమర్స్ క్రియేట్ చేశాడు అలాంటి ఏం లేదు అనగానే మళ్ళీ వెన్ అడుగుతుంది నీ ఫస్ట్ లవ్ ఎవరు అంటే నేను ఇంతవరకు ఎవరితోనూ డేట్ చేయలేదంటే బావు నాకు ఇంత ఇన్నోసెంట్ జెంటిల్ గోల్డ్ పర్సన్ దొరికాడని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే అతని కాలిగ్రఫీ రైటింగ్ చూడబోతూ దగ్గరికి లాగబోతూ ఉంటే అతను అనుకుంటాడు ఇది నా రైటింగ్ కదా చూస్తే గుర్తుపడుతుంది అని తనేమో లాగుతూ ఉంటే ఏంటి చూపియు అని అలా వాళ్ళిద్దరూ క్లోజ్గా వస్తారు. నెక్స్ట్ సీన్లో ఏమో తన ఫ్రెండ్ యొక్క బ్రదర్ని మీట్ అయ్యి నువ్వు నీ బ్రదర్ని అలాంటి డైరెక్టర్ దగ్గరికి ఆడిషన్స్కి ఎందుకు పంపించావు, అతను కొడుతున్నాడు అంటే చూడు నా బ్రదర్కి యాక్టింగ్ రాదు, అందరి ముందు యాక్టింగ్ చేసి పరుగు పోయేదానికంటే ఇంట్లోనే
ఉండడం బెటర్ కదా అంటే చూడు అతనికి డ్రీమ్ కదా యాక్టింగ్ ఫీల్డ్లో ఉండాలని అంటే నాకు ఇష్టం లేదు అనగాని సరే నీకు ఇష్టం లేకపోతే నేను నీ బ్రదర్ని నేనే మొత్తం ఉంచుకుంటాను అలాగే తన డ్రీమ్ని నేను ఫుల్ఫిల్ చేయడానికి సపోర్ట్ చేస్తాను అని అంటూ ఉంటుంది. అప్పుడే అతను అంటాడు నీ హస్బెండ్ మంచోడు కాదు నువ్వు అతన్ని ఎందుకు మ్యారేజ్ చేసుకున్నావు అంటే చూడు నువ్వు నా హస్బెండ్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు నా హస్బెండ్ మంచోడో చెడ్డోడో నాకు బాగా తెలుసు సో నువ్వు ప్రతిదీ చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. అలాగే ఇంకోసారి నువ్వు నా గురించి నేనే అని రూమర్ స్ప్రెడ్ చేయొద్దు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోగానే ఆ పర్సన్ దగ్గరికి జీ వాళ్ళ అంకుల్ వచ్చి నీకు అమ్మాయి కావాలి కదా నేను హెల్ప్ చేస్తాను అని అంటాడు. ఇక్కడేమో హౌస్కి రాగానే అప్పుడే జీ ఉంటాడు. జీ దగ్గరికి వచ్చినాక నేను ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ని కలిశాను సో అంటే ఓకే అని అంటాడు. నేను ఫోన్లో విన్నాను కదా నాకు తెలుసులే అనగాని నీకు ఎగ్జైట్మెంట్గా లేదా ఏం మాట్లాడాను అంటే సరే నాకు వర్క్ ఉంది అని రూమ్కి వెళ్ళగానే ఏంటి ఈ పర్సన్ పట్టించుకొని చేస్తున్నాడు అని అనుకుంటుంది. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ రాగానే వాళ్ళ ఫ్రెండ్తో అంటూ ఉంటుంది చూడు నీకు ఒక గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ అని అంటూ ఉంటే ఫస్ట్ ఇది విను నాకు ఆల్రెడీ డ్రామాలో ఒక లీడ్కి పొజిషన్ వచ్చింది చూడు అని అది కూడా జీ యొక్క కంపెనీ తరపు నుంచి అంట. జీ అంతా గ్రేట్ కదా సరే ఇప్పుడు మనం పార్టీ చేసుకుందాం అనగాని తనేమో ఆ న్యూస్ మర్చిపోయి మంచి హ్యాపీగా వాళ్ళిద్దరూ బయట ఫుడ్ తినడానికి వెళ్తారు. ఎందుకంటే ఇక్కడ అతను అంత స్పైసీగా చేయడు కాబట్టి. కానీ నైట్ ఏమో తనకి ఫుల్ పెయిన్ వస్తుంటే హాస్పిటల్ తీసుకెళ్తాడు. సో తనేమో డాక్టర్ చెప్తాడు ఇంప్రాపర్ ఫుడ్ తినడం వల్లనే ఇలా అయింది అనగాని అతను కేరింగ్గా చూసుకుంటాడు. మార్నింగ్ లేచి తన హాస్పిటల్లో సారీ నేను ఇబ్బంది పెట్టానంటే ఊరికే సారీ థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం లేదు అలాగే నేను ఆఫీస్కి లీవ్ తీసుకున్నాను నీకు కూడా లీవ్ తీసుకున్నాను నేను ఈరోజు జాగ్రత్తగా చూసుకుంటాను అనగాని అరే మా మమ్మీ ఇదే హాస్పిటల్లో వర్క్ చేస్తుంది కదా అంటే నేను కనుక్కున్నాను సో మీ మమ్మీ ఈరోజు షిఫ్ట్ లేదంట అంటే వావ్ నువ్వు నా విషయంలో ప్రతిదానికి ఎంత బాగా జాగ్రత్తగా చూసుకుంటున్నావు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే తనకి సూప్ కూడా తాపిస్తూ ఉంటే అప్పుడే తనని అలానే పడుకోబెడతాడు. తన ఫోన్ రింగ్ కాగానే బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ యొక్క బ్రదర్ అంటూ ఉంటాడు తన ఫోన్ నీ దగ్గర ఎలా ఉంది అంటే నేను తన హస్బెండ్ని సో నీకు తెలియదా ఎలా ఉంటుందో అనగానే తనేమో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే చూడు నా వైఫ్కి నువ్వు అడగాల్సిన అవసరం లేదు కేరింగ్ చూసుకోవాల్సిన అవసరం లేదు అండ్ ఇంకోసారి నా వైఫ్ని ఇబ్బంది పెట్టావనుకో నేను సిటీలోనే లేకుండా చేస్తాను అని కోపంగా కాల్ కట్ చేస్తాడు. పక్కనే వాళ్ళ అంకుల్ ఏమో తన ప్లాన్స్ అన్ని ఆ పర్సన్కి చెప్తూ ఉంటాడు. సో ఇక్కడేమో లోపలికి రాగానే ఎవరు కాల్ చేశారు అంటే మీ ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ నువ్వేం ఆన్సర్ ఇచ్చావు అంటే అతనికి గట్టిగానే ఆన్సర్ ఇచ్చాను అంటే సారీ అతను ఏమన్నా నిన్ను బాధ పెట్టుంటే అనగాని ఏం పర్వాలేదు నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు అనగాని చూడు నేను ఇప్పుడు నీ ముందే ఆ పర్సన్ని బ్లాక్ చేస్తున్నానని ఫోన్ బ్లాక్ చేస్తుంది. అలాగే వాళ్ళిద్దరూ డిశ్చార్జ్ అయ్యాక తనని కార్లో తీసుకెళ్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఇంటికాడ సారీ నా వల్లనే జంక్ ఫుడ్ తినడం వల్ల ఇలా జరిగింది ఇంకెప్పుడు ఇలా చేయను అని తనకి సారీ చెప్తూ మళ్ళీ జీకేమో సారీ చెప్తూ ఉంటాడు. అప్పుడే చెప్తూ ఉంటాడు చూడు రేపు నాకు షూటింగ్ స్టార్ట్ అవుతుంది నేను ఇక్కడ ఉండను నా ఫ్రెండ్ని అస్సలు ఏడిపియొద్దు అలాగే అస్సలు బాధ పెట్టొద్దు నేను తొందరలోనే వస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలాగే అప్పుడే అప్పుడే వెంకి వాళ్ళ మమ్మీ కాల్ చేస్తుంది చూడు రేపు హౌస్కి వస్తున్నాం మీట్ అవుతామని చెప్పగానే తనేమో ఓకే అంటుంది. వెన్నీ ఏమో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ హౌస్కి వెళ్తుంది. జీ ఏమో వాళ్ళ పేరెంట్స్ హౌస్కి చాలా గిఫ్ట్సే పంపిస్తాడు. అలాగే మీ పేరెంట్స్కి ఏం గిఫ్ట్స్ ఇష్టమో తెలియదు కదా అందుకే ఇవన్నీ పంపించాను అనగానే వావ్ నా పేరెంట్స్ని కూడా ఇంత బాగా ట్రీట్ చేస్తున్నాడని హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళ పేరెంట్స్ ఏమో హౌస్కి వచ్చి ఏంటి నువ్వు ఎప్పుడు వచ్చావు మాకంటే ముందే మా హౌస్లోకి వచ్చావని హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే గిఫ్ట్ చూసి నువ్వు ఎవరైనా రిచ్ పర్సన్తో డేటింగ్ చేస్తున్నావా జాగ్రత్తగా ఉండు అంటే అతను చాలా మంచోళ్ళే అని వాళ్ళు చెప్తారు. అలా వాళ్ళ మమ్మీ డాడీ చూసి తిని కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడేమో ఆఫీస్లో ఉంటాడు. అప్పుడే వాళ్ళ డాడీ కాల్ చేసి నేను నిన్ను మీట్ అవ్వాలి అని మెసేజ్ చేయగానే సరే అని మీట్ అవ్వడానికి వెళ్ళగానే నేను ఇక్కడ ఉండను నేను ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలనుకుంటున్నాను అంటే జీ అంటాడు వాళ్ళ డాడీతో నువ్వు ఒక మెంటల్ పేషెంట్వి బయటికి వెళ్తే ఎలా అనగానే చూడు అలాగే అంటూ ఉంటాడు చూడు మీ మమ్మీ చూడు నేను అనవసరంగా కదండి అంటే మా మమ్మీ గురించి మాట్లాడకు నీ వల్లనే మా మమ్మీ ఈరోజు నాతో లేదు అలాగే నాకు ఇంకా బాధగా ఉంది నీలాంటి బ్లడ్ నా బాడీలోకి వచ్చింది అని అంటూ ఉంటాడు. అప్పుడే నువ్వు మ్యారేజ్ చేసుకున్నావు అంట కదా నీ ఫాస్ట్ గురించి నీ వైఫ్కి చెప్తే అనగానే అతను తనని కొడుతూ ఏంటి ఇంకోసారి నా పాస్ట్ గురించి నా వైఫ్ గురించి మాట్లాడితే నేను ఊరుకోను అని బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళగానే అప్పుడే జీవాల అంకుల్ వచ్చి బ్రదర్ నువ్వు నాతో హ్యాండిల్ చేయొచ్చు కదా నీ కొడుకుని నేను చూసుకుంటాను అప్పుడు నేను బయటికి కూడా తీసుకెళ్తాను అనగానే అతనేమో సైలెంట్గా ఉంటాడు. ఇక్కడేమో అతను కార్లో వెళ్తూ వాళ్ళ డాడీ మాటలన్నీ ఆలోచిస్తూ చాలా కోపంగా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అతనికి సడన్గా యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడే అదే టైంకి వెన్ కాల్ చేయగానే అతను మాట్లాడలేకపోయేసరికి అతని లొకేషన్ ట్రాక్ చేసి ఆ ప్లేస్కి వస్తుంది. చాలా బాధపడుతూ ఉంటే నాకు కరెక్ట్ టైంకి వచ్చింది సేవ్ చేయడానికి అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా హాస్పిటల్ తీసుకెళ్ళి బ్యాండేజ్ చేయించి ఇంటికి వచ్చాక పెయిన్ రావట్లే కదా అని ఇట్లా టచ్ చేసేసరికి అతనేమో పెయిన్ వస్తుందని సైడ్ జరుగుతాడు. అలా తను కూడా తన మీద పడి ఇద్దరికి ఫస్ట్ టైం కేసు జరుగుతుంది. సో తనేమో ఫుల్ నర్వస్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళి
వెళ్ళిపోగానే ఇతను కూడా నర్వస్గా ఫీల్ అవుతాడు. తనేమో గ్రూప్లో మెసేజ్ చేస్తుంది, నేను నా హస్బెండ్ని ఇష్టపడడం స్టార్ట్ చేశాను అని తన స్వీట్ హార్ట్కి కూడా మెసేజ్ చేస్తుంది, చైల్డ్హుడ్ ఫ్రెండ్కి. ఆ మెసేజ్ జీనే కదా చదివేది, చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ అప్పుడే వాళ్ళ డాడీ యొక్క మాటలు గుర్తు తెచ్చుకుంటాడు. ఇక్కడేమో మళ్ళీ బెన్ తన ఫ్రెండ్కి మెసేజ్ చేస్తుంది, నేను ఇప్పుడు అతనికి ఎలా ప్రపోజ్ చేయాలి అని. సో వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఇండైరెక్ట్ సింట్ ఇవ్వు అని చెప్తాడు. డే మార్నింగ్ వాళ్ళ ఫ్రెండ్ చెప్పిన ప్లాన్స్ అన్ని వేస్తూ ఉంటుంది, ఫ్రూట్స్ని లవ్ షేప్లో, అలాగే నా హార్ట్ బీట్ చాలా కొట్టుకుంటుంది అని చెప్తూ ఉంటే జీకేమో అర్థం కాదు. సో వాళ్ళ ఫ్రెండ్ని మీట్ అయ్యి ప్లాన్స్ అన్నీ ఖరాబ్ అయినాయి అంటే, సరే నువ్వు ఇక్కడ రింగ్ చేసినట్టు యాక్టింగ్ చేయు, అతను వచ్చి తీసుకెళ్తాడు కదా అప్పుడు చూద్దాం అనగాని తనేమో యాక్టింగ్ చేస్తుంది, అతను వచ్చి తీసుకెళ్తాడు కానీ అలా రింగ్ చేస్తూనే పడుకుంటుంది. ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయిందా అని అనుకుంటుంది. అప్పుడే వాళ్ళ గ్రాండ్ పా ఏమో వాళ్ళ ఇంటి హౌస్ కీపర్ని పంపిస్తాడు. సో అప్పుడే ఈ ఐడియా బాగుంది అని తనకు ఒక ఐడియా వస్తుంది. సరే మీ గ్రాండ్ పాకి మనం రియల్ కప్పులు కాదని తెలిస్తే బాధపడతాడు కదా అని కావాలని అతనితో టైం స్పెండ్ చేస్తూ అతని రూమ్లోనే పడుకుంటూ ఫుల్ టైమ్స్ అంతా స్పెండ్ చేస్తుంది. అలాగే ఒక నైట్ డ్రెస్ వేసుకొని అతను సెడ్యూట్ చేయడానికి వచ్చా కానీ అతనేమో తనని కిస్ చేస్తూ ఉంటాడు. కానీ మిడిల్లోనే తనకి బ్లాంకెట్ కప్పి, చూడు మనం ముందుకు వెళ్ళకూడదు కాంట్రాక్ట్ కదా అని తనతో అంటాడు, ఒకవేళ నీ సీక్రెట్ ఫ్రెండ్ నీకు అన్ని చెప్పకుండా కొన్ని దాచేస్తే ఏం చేస్తావు అంటే, అంత ఛాన్స్ లేదు, అతను నా ఫ్యామిలీ లాగా అని చెప్తుంది. అన్నీ చెప్తాడు అనగానే అతను అప్సెట్ అవుతాడు. ఇప్పుడు ఏం చేయాలి అని. నెక్స్ట్ డే ఏమో తన లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఆ రూమ్లో వేరే రూమ్లో ఉంటుంది. అతను వచ్చి, ఏంటి నన్ను వదిలేసి వెళ్ళిపోయిందా, నేను తనని ఇంట్రెస్ట్ లేదా, నేను తనని మధ్యలోనే ఆపేశానని అనుకుంటాడు. అప్పుడే తను లగేజ్ పెట్టుకొని వచ్చి, ఏంటి నేను వెళ్ళిపోయాను అనుకున్నావా, నిజం చెప్పు, నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావు కదా అంటే, అవును అని అంటాడు. అలా వాళ్ళిద్దరూ మళ్ళీ నైట్ స్పెండ్ చేస్తారు. తనేమో అతన్ని మీట్ అవడానికి ఆఫీస్కి వెళ్తుంది. అలాగే వాళ్ళిద్దరు డేట్కి వెళ్ళగాని ఫుడ్ తింటూ ఉంటే అప్పుడే వాళ్ళ గ్రాండ్ పాకి సడన్గా హెల్త్ బాగాలేదంటే, సరే నాకు అర్జెంట్ వర్క్ ఉంది అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తనేమో అక్కడ నుంచి తన హౌస్కి వెళ్తూ ఉంటే సడన్గా వాళ్ళ అంకుల్ వచ్చి తనని కిడ్నాప్ చేస్తాడు. అలాగే వాళ్ళ అంకుల్ చెప్తూ ఉంటాడు తన పాస్ట్ గురించి, నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఎవరో కాదు మిస్టర్ జీనే. అలాగే వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీని చంపడం వల్ల వాళ్ళ డాడీ మీద ఎప్పుడూ కోపంగా ఉంటాడు. ఇంకా తను చాలా చిన్నప్పటి నుంచి ఒక డ్రామాని ఫేస్ చేస్తున్నాడు. ఇవన్నీ నీకు చెప్పలేదు కదా అనగానే తను షాక్ అవుతుంది. అప్పుడే అక్కడికి జీ వచ్చి తనని సేవ్ చేస్తాడు. వాళ్ళ అంకుల్తో నువ్వు మా డాడీని చంపేశావని ఎవిడెన్స్ చూపించి పోలీసులకు అరెస్ట్ చేపిస్తాడు. అలాగే నువ్వెందుకు నాకు చెప్పలేదు, నువ్వు ఇవన్నీ నీ ఫేస్ చేసావు, అలాగే చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని చెప్పలేదు కదా, నేను మెసేజ్ చేసిన ప్రతిసారి నేను ఒక ఎడ్డిదానిలాగా నవ్వుకునేదాన్ని కావచ్చు కదా అని అంటూ ఉంటే, లేదు, ఒకవేళ నేను ఇవన్నీ చెప్తే నువ్వు భయపడతావు కావచ్చు, నన్ను వదిలేసి వెళ్ళిపోతావు, నాకు ఇలాంటి డ్రామా ఉంది అని అంటే, నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను, నాకు వీటితో సంబంధం లేదు అని అంటుంది. అలా వాళ్ళిద్దరేమో హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ డే ఏమో వాళ్ళిద్దరూ మంచిగా ఒక బెడ్ మీద పడుకోగానే వాళ్ళ మమ్మీ కాల్ చేస్తుంది, మేము హౌస్కి వచ్చామని, నీ సిటీకి వచ్చామని. కానీ ఇమీడియట్గా వాళ్ళ మమ్మీ డాడీని మీట్ అవడానికి వెళ్తారు. అలాగే హౌస్కి తీసుకొచ్చాక, నేను ఇతన్ని మ్యారేజ్ చేసుకున్నాను, అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చాను వాళ్ళ డాడీ ఏమో ఫస్ట్ యాక్సెప్ట్ చేయడు. చూడు నువ్వు నా కూతుర్ని అంటే, లేదు అంకుల్ నేను తను జాగ్రత్తగా చూసుకుంటాను అంటే, ఒకవేళ తన కళ్ళ నుంచి నీళ్ళు వస్తే ఊరుకోమని కానీ ఓకే అంకుల్ అని చెప్తాడు. సో వాళ్ళ మమ్మీ డాడీ కూడా తన మ్యారేజ్కి యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా స్నో టైం రాగానే అతనేమో ప్రపోజ్ చేస్తాడు. అదే రోజు వాళ్ళిద్దరికి కాంట్రాక్ట్ లాస్ట్ డే. తనేమో కాంట్రాక్ట్ చెప్పేసి, ఇంకా కాంట్రాక్ట్తో సంబంధం లేదు, నేను నీ కాంట్రాక్ట్ వైఫ్ కాదు, నువ్వు నా రియల్ వైఫ్, నేను నిజంగా ఇష్టపడుతున్నాను అని చెప్తుంది. అతను కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా వాళ్ళిద్దరు కిస్ చేసుకుంటారు. ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. మీ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.